అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. పాప స్కూల్కి రెడీ అయిపోయింది. ఇవాళ టమాటా కర్రీ చేశాను. మళ్ళీ ఇంకో కూర చేయాలి. మా ఫ్రెండ్ ఒకటి పంపించింది అనమాట. ఏం పంపించిందో ఏంటో చూస్తూ ఉండండి. మళ్ళీ ఒక వంట చేయాలన్నమాట. ఇంకా కొంచెం 10 మినిట్స్ టైం ఉంది పాప స్కూల్కి వెళ్ళటానికి. ఈ లోపల ఇలా తింగరబు చేసాలు సరే. ప్లీజ్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏం కర్రీని ఊరిస్తున్నాను అనుకుంటున్నారు కదా. మా ఫ్రెండ్ ఏం పంపించిందంటే ఫిష్ పంపించింది. ఇంక ఇప్పుడు నేను ఇవి చేసుకోవాలన్నమాట. ఫిష్ కర్రీ చేయాలి. ఇప్పుడు చేసి అమ్మకి నాన్నకి ఇద్దరు ఉన్నారంట మార్కెట్లో, వాళ్ళకి క్యారేజ్ కట్టాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫిష్ ఇలా శుభ్రం చేసేసారండి. ఉప్పు నిమ్మకాయలతో శుభ్రం చేసేసాను. ఇంకా మనకు అదనంగా ఏడుపు వచ్చేది ఎప్పుడంటే ఉల్లిపాయలు కోసినప్పుడే అనమాట. నాకు ఫస్ట్ అనమాట అలా ఉల్లిపాయ తీయటమే చాలు కలంటి ఈజీగా నీళ్ళు వచ్చేస్తాయండి. ఉల్లిపాయకి నాకు అంత అనుబంధం. ఇంకా ఫిష్ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, మెంతులు అలా వేసేసారండి. అవి వేసి పచ్చిగానే వేసేసి మిక్సీలో వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ చిన్నులపాయలు వేసి మళ్ళీ మిక్సీ వేసాను అనమాట. ఏదో నాకు వచ్చినట్టుగా అలా సింపుల్గా చేసేసారండి. అసలు బాగా వస్తుందా రాదా అని భయపడ్డాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్వాలేదు, నేను కూడా చేపల కర్రీ చేస్తున్నాను అనిపించింది అనమాట. అంత బాగా వచ్చింది. ఆ తర్వాత చింతపండు ముందుగా నానబెట్టేసుకున్నాను కదండి. ఆ తర్వాత ఇంకేముంది, బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి అవి వేగిన తర్వాత ఏదో మామూలు ఇంకా టమాటా పేస్ట్ చేశారు కదా, ఆ టమాటా పేస్ట్ అది అయిన తర్వాత ఇంకా మసాలా వేసారు కదండి, అవి అలా చేసేసాను. సింపుల్గా చేసేసుకున్నానండి. నిజం చెప్పాలంటే ఈ వీడియో ఇప్పుడు కాదండి, వారం ఉందనుకుంటా అండి వీడియో తీసి. ఇంకా పోస్ట్ చేయలేదు. ఇంకా ఈరోజు హెల్త్ బాగాలేదు కదా, నేను ఇంక ఈరోజు ఏం వీడియో తీయలేదండి. అందుకే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ ఎవరు కొట్టట్లేదండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ అండి. వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. నచ్చిందో లేదో చెప్పండి. నచ్చకపోతే నేను మళ్ళా మీకు నచ్చినట్టు విధంగా నేను ఉంటానండి. ప్లీజ్ అండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మై ఛానల్ సపోర్ట్ చేయండి. కొంచెం పర్వాలేదండి, కొంచెం అంటే ఈరోజే కొంచెం అన్నం తిన్నాను, అందుకే కొంచెం ఒకలాగుంది. 2 డేస్ వరకు నేనేం తినలేదండి. జస్ట్ మజ్జిగ పెరిగను బాగా కర్రీ చేస్తూనే ఇంట్లో పని చేసేసుకున్నానండి. అంట్లు కూడా అయిపోయినాయి. అంట్లు ఇంక ఇల్లంతా శుభ్రం కూడా అయిపోయిందనమాట. ఫైనల్గా ఫిష్ కర్రీ అయిపోయిందండి. ఇక మా వారికి కాల్ చేస్తే వస్తారు. అమ్మకి నాన్నకి క్యారీ తీసుకెళ్తారు. మా వారు ఇక్కడే తింటారనమాట. చూస్తూ ఉండండి.
ఇలాగా మమ్మల్ని క్యారేజ్ కట్టేసేసారండి. మా అన్నయ్యకి అనమాట. అన్నయ్యకి అన్నం అవసరం లేదు, ఎందుకంటే ఇంటికి వెళ్తాడు మధ్యాహ్నం పూట. ఇంకా అన్నయ్యకి రెస్టే తీసుకుంటాడు. మా నాన్నకి, మా అమ్మకి. మా వారు ఏం చేస్తున్నాడో చూడండి. ఎలా ఉంది చెప్పుమా? బాగుందా? నిజంగా బాగుందా? తాళి కట్టిన తర్వాత పెళ్ళాన్ని కన్న తర్వాత తాళి కట్టింది నువ్వు కాదుగా, మీ అమ్మగా. తాళి కట్టిన తర్వాత పెళ్ళాన్ని కన్న తర్వాత పిల్లల్ని చచ్చిపోయేదాకా వదిలిపెట్టుకో. అబ్బా, నేను కూడా మా వారితో తినేస్తున్నానండి. చూస్తా ఎలా ఉందో చూద్దాం. నాకు చేపలు అంటే భయం అండి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి అయ్యంటే భయం. ముందు అన్నం తిన్న తర్వాత లాస్ట్లో చేప అలా ముళ్ళన్నీ వేరుకొని తింటానమాట. లేకపోతే మా ఆయన ఉంటే మాత్రం తనే తీసిస్తాడు. ఇంకా ఆయన వెళ్తున్నాడు కాబట్టి నేనే తీసుకొని తిన్నాను. ఎలా వస్తుందో ఏంటో భయపడ్డాను, నిజంగానే బాగుందండి. ఈరోజు 5:30కే మా వారింటికి వచ్చేసారు. ఎందుకంటే నిన్నటి కాయలే ఈరోజు అమ్మాడనమాట. నిన్న అసలు కాయలు అమ్మలేదు. నేను రావట్లేదు, అది వస్తుంది. నేనెందుకు నీ పావురాలతో. ఈరోజు మా వారు 5:30కే వచ్చేసారండి. ఎందుకంటే నిన్నటి కాయలు అమ్మారు ఇవాళ, అందుకని ఇవాళ పందిలాడి వచ్చారు. 50 కాయలు ఈ రోజంతా ఇప్పటి వరకు పట్టిందండి. అంత లాస్గా ఉంది వ్యాపారం. ఏం చేస్తాం, తప్పదండి, కొన్నిటికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఎగరేసాడు నోట్లో పెట్టుకొని. రాటు ఇలాంటి పనులు చేస్తాడండి. అదే చూపిస్తా నాకేమి.